ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి రిఫ్రిజిరేటర్ పేలిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. మున్సిపాలిటీలోని చెల్లాపూర్ 2వ వార్డుకు చెందిన బాసిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వేరే గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లోని రిఫ్రిజిరేటర్ షార్ట్ సర్క్యూట్ లేదా వేరే కారణంతో అకస్మాత్తుగా పేలి మంటలు చెలరేగడంతో ఇంటి గోడలు కొంతమేర ధ్వంసమయ్యాయి. ఇంట్లో నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు గమనించి ఇంటి యజమానికి సమాచారం అందించారు. అతను ఇంటికి చేరుకునేసరికి ఇల్లు మొత్తం పొగలతో నిండిపోయి రిఫ్రిజిరేటర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ సందర్భంగా 2వ వార్డు కౌన్సిలర్ గంభీర్పూర్ కనకరాజు ఇంటి యజమాని వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారన్నారు. వెంకటరెడ్డి మేము నిన్న మల్లపురం ఎల్లమ్మ టెంపుల్కు వెళ్ళడం జరిగింది. సాయంత్రం వచ్చేలోపే ఫ్రిడ్జ్ కరెంటు ప్రాబ్లం వల్ల ఫ్రిడ్జ్ పేలిపోయి కొంచెం ఇంట్లో డ్యామేజ్ జరగడం జరిగింది. మేము వచ్చేలోపే పక్క పంటి వాళ్ళు వచ్చి దాన్ని కొంచెం మార్పేసి తీసి బయట వేయడం జరిగింది. వాళ్ళు మల్లపురం ఎల్లమ్మ కాడికి పోవడం వల్ల వాళ్ళు మొక్కుకొని పోయిర్రు. ఆ లోపలనే వీళ్ళకి ఇక్కడ ప్రమాదకంగా ఇది షార్ట్నెస్ చిన్న ఆదాయి ఫ్రిడ్జ్ పేలడం జరిగింది. ఇల్లు కూడా జర ఇబ్బంది అంత డ్యామేజ్ అయ్యింది. ఎవరు లేనందున సేఫ్గా ఎవరికి ఏం కాకుండా బాగున్నారు అందరూ. ఆ తర్వాత జరిగినాక గంట క్రితం తర్వాత వీళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి ఇక్కడ పక్కపొంటి ఇల్లు అందరూ వచ్చి చూసి అది తీసి పక్కకు వేయడం జరిగింది. ఇది చాలా సేఫ్ సైడ్ నుంచి బయటపడ్డట్టు. దీని కరెంటు విషయంలోనే కానీ లేకపోతే ఈ ఫ్రిడ్జ్ల వల్లనే కానీ చాలా ప్రమాదాలు వస్తున్నాయి. ఇట్లాంటి ప్రమాదాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఆ ఫ్రిడ్జ్లు పంపకం చేసే వాళ్ళైనా కానీ కరెంటు విద్యుత్ శాఖలైనా కానీ దీనిపైన కేర్ తీసుకొని ఇట్లాంటి ప్రభావాలు రాకుండా చూసుకోవాలని. జై హింద్, జై భారత్.